సుప్రీంకోర్టు చివాట్లు పెట్టడంతో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి దిగొచ్చారు. తమిళనాడు మాజీ మంత్రి పొన్ముడితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు అంగీకరించారు. అక్రమాస్తుల కేసులో పొన్ముడికి గతంలో జైలు శిక్ష పడింది. దీంతో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయింది. హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ పొన్ముడి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సర్వోన్నత న్యాయస్థానం పొన్ముడికి హైకోర్టు విధించిన శిక్షను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో పొన్ముడి ఎమ్మెల్యేగా కొనసాగుతారంటూ తమిళనాడు స్పీకర్ ప్రకటించారు. ఆ వెంటనే సీఎం స్టాలిన్ పొన్ముడి పేరును మంత్రిగా సిఫార్సు చేశారు. అయితే అందుకు గవర్నర్ నిరాకరించారు. దీంతో స్టాలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్టాలిన్ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గవర్నర్ ఆర్ఎన్ రవికి చివాట్లు పెట్టింది. తాము ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం సాయంత్రంలోగా పొన్ముడిని మంత్రిగా నియమించడంపై నిర్ణయం తీసుకోవాలంటూ డెడ్లైన్ కూడా పెట్టింది. మొత్తం మీద గవర్నర్ ఆర్ఎన్ రవి దిగొచ్చారు. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు సమ్మతి తెలిపారు. కోర్టు తీర్పును ధిక్కరించాలనే ఉద్దేశం తనకు లేదంటూ చెప్పారు. గత పరిణామాల ఆధారంగానే తాను పొన్ముడితో మంత్రిగా ప్రమాణం చేయించలేదంటూ వివరణ ఇచ్చారు. గవర్నర్ ఆర్ఎన్ రవి పొన్ముడితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారంటూ ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.